సరే, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో మనం ఏం చేస్తాం అంటే, చూడండి, చాలా చాలా ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తారంటే మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. టెస్టింగ్ అంటే ఏంటంటే, సో మీకు లైనక్స్ వచ్చా అంటారు. ఎస్ ఎస్ ఐ నో వెరీ వెల్ లైనక్స్ అంటారు. ఓకే, మరి లైనక్స్ వచ్చు కదా మీకు, లైనక్స్ ఇన్స్టెన్స్ ఎలా కనెక్ట్ అవుతారు మీరు? సో మేమైతే పట్టీ ద్వారా కనెక్ట్ అవుతాం సార్ అని మీరు చెప్తారు. అంటే మీకు వచ్చింది వాళ్ళు అడగరు, వాళ్ళకి వచ్చింది అడుగుతారు. లేదు లేదు, పట్టీ కాదు, గిట్ బ్యాష్ ఉంది మా దగ్గర, గిట్ బ్యాష్ నుంచి నువ్వు కనెక్ట్ అవుతుంది తెలుసా అంటారు. గిట్ బ్యాష్. సో అంటే ఒక లైనక్స్ మిషన్ తో కనెక్ట్ అవ్వడానికి పట్టీ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తాం, గిట్ బ్యాష్ అనే సాఫ్ట్వేర్ కూడా ఉపయోగిస్తాం. గిట్ బ్యాష్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. పట్టీ ఎంతో గిట్ బ్యాష్ కూడా అలాగే ఉంటుంది యాక్చువల్. అయితే పట్టీకి గిట్ బ్యాష్ కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. సరే, మరి గిట్ బ్యాష్ ఉపయోగించి లైనక్స్ సర్వర్ తో కనెక్ట్ అవ్వచ్చా? అవ్వచ్చు. యూ కెన్ కనెక్ట్ లైనక్స్ సర్వర్. ఎస్ ఎస్. మరి పట్టీ ఉపయోగించి లైనక్స్ మిషన్ తో కనెక్ట్ అవ్వచ్చా? ఎస్, వీ కెన్ కనెక్ట్ లైనక్స్ మిషన్ ఈజీలీ. లైనక్స్ తో కనెక్ట్ అవ్వచ్చు. పట్టీ అయినా ఉపయోగించండి, గిట్ బ్యాష్ అయినా ఉపయోగించండి. బట్ మనకి ఏంటంటే ఇది కంపెనీ టు కంపెనీ. కొంతమంది పట్టీ టూల్ ఉపయోగిస్తారు, కొంతమంది గిట్ బ్యాష్ ఉపయోగిస్తారు. వాళ్ళ వాళ్ళ ఆర్గనైజేషన్ ఇట్లా ఎగ్జిస్టింగ్ సెటప్ ఏదైతే ఉందో ఆ సెటప్ కి మనం దగ్గరగా ఉండాలి. అది గిట్ బ్యాష్ ఉండొచ్చు లేదా పట్టీ ఉండొచ్చు. ఇప్పుడు గిట్ బ్యాష్ నుంచి మనం సర్వర్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి? సో యూజింగ్ గిట్ బ్యాష్, హౌ కెన్ యూ కనెక్ట్ ద సర్వర్? ఏ సర్వర్ అది? లైనక్స్, విండోస్ కాదు. విండోస్ అయిపోయింది, లైనక్స్. లైనక్స్ మిషన్ లోకి ఎలా కనెక్ట్ అవ్వాలి? విత్ ద హెల్ప్ ఆఫ్ గిట్ బ్యాష్. గిట్ బ్యాష్ అంటే ఏం సార్? అసలు అది ఒక సాఫ్ట్వేర్ టూల్. ఇట్స్ లైక్ పట్టీ లాగా. పట్టీ లాంటి టూలే గిట్ బ్యాష్. సో గిట్ బ్యాష్ అనే టూలు, పట్టీ అనే టూలు మనం యూజ్ చేస్తాం. సరే సార్, ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ కొంతమంది ఇదిగోండి పట్టీ ఇలా ఉందనుకోండి, పట్టీ డౌన్లోడ్. పట్టీ అని డౌన్లోడ్ చేస్తే ఇక్కడికి వెళ్తే, ఇదిగోండి ఇక్కడికి వెళ్ళామనుకోండి, సింపుల్ గా పట్టీ డౌన్లోడ్కి వెళ్తే ఇలా కనిపిస్తుంది, బాబు డౌన్లోడ్ చేసుకోమా అని పట్టీ ఫైల్. ఇలాగా ఇవన్నీ కనిపిస్తా ఉంటాయి. పట్టీ ఇక మొత్తం డాక్యుమెంటేషన్ అని అవ్వచ్చు, అది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, అన్ని కనిపిస్తా ఉంటాయి. సో పట్టీ అనే సాఫ్ట్వేర్ ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఇవన్నీ కనిపిస్తా ఉంటాయి. మనం ఏం చేసేవాళ్ళం గతంలో? డైరెక్ట్ గా 64 బిట్ కాబట్టి మంది 64 బిట్ సాఫ్ట్వేర్ ని మనం ఇన్స్టాల్ చేసేవాళ్ళం. బట్ మీరు చూస్తే గమనిస్తే ఇక్కడ అన్ని విండోస్లే కనపడతా ఉంటాయి. మొత్తం అన్ని విండోస్లే కనిపిస్తాం. విండోస్లే కనపడతాం అనుకోండి, సపోజ్. అయితే కొంతమంది వాళ్ళ వాళ్ళ ల్యాప్టాప్ లో కొన్ని సందర్భాల్లో ఇది చూడండి, అంటే విండోస్లే కనపడుతుంది. కొంతమంది డౌట్ ఏంటంటే, సార్ మాది విండోస్ కాదు సార్, మా ల్యాప్టాప్ వచ్చేసి మాది మ్యాక్ సార్, మాది యాపిల్ సార్, మాది యాపిల్. అంటే యాపిల్ ల్యాప్టాప్ జనరల్ గా దిస్ ఈజ్ వాట్ విండోస్. విండోస్ ల్యాప్టాప్ అంటే, విండోస్ ల్యాప్టాప్ అంటే ఏంది? ఓఎస్ అనేది విండోస్ ఉంటుంది కాబట్టి విండోస్ ల్యాప్టాప్ అంటున్నాం. ఆ, కొంతమంది ల్యాప్టాప్ ఏంటంటే యాపిల్ ఉంటుంది, యాపిల్ 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 ల్యాప్టాప్. యాపిల్ అంటే అర్థం ఏంటంటే దీంట్లో ఉండే ఓఎస్ పేరు ఏంటంటే మ్యాకే. కన్ఫామ్ గా మ్యాక్ ఓఎస్ ఉంటుంది. సో ఈ మ్యాక్ ఓఎస్ అనేది ఎట్లా ఉంటుంది అంటే జియోఐ. జియోఐ మోడల్, యాక్చువల్ గా జియోఐ మోడల్ ఇది. మ్యాక్ జియోఐ మోడల్. సార్ సర్వర్ లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చా? ఎస్, సర్వర్ లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, మన ల్యాప్టాప్ లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సార్ విండోస్ అనేది ల్యాప్టాప్ లోనా సర్వర్ లోనా? సర్వర్ లో యాక్సెస్ చేసుకోవచ్చు, ఇప్పుడే కాదు చూపించాం, ఇది జియోఐ మోడలే. జియోఐ యూ కెన్ ఆల్సో యూస్. అంటే సర్వర్ ఎడిషన్ ఉంది, క్లయింట్ ఎడిషన్ ఉంది. క్లయింట్ అంటే ఏంది? ల్యాప్టాప్ లో ఉపయోగించే ఎడిషన్ నే మనం క్లయింట్ ఎడిషన్ అంటాం. ఇది క్లయింట్ ఎడిషన్ సాఫ్ట్వేర్. ఎస్ ఎస్. ఇప్పుడు మీ విండోస్ ల్యాప్టాప్ అంటే మీ ల్యాప్టాప్ లో ఉపయోగించే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా సరే అది క్లయింట్ ఎడిషన్. సో క్లయింట్ ఎడిషన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ సర్వర్ ఎడిషన్ కూడా ఉంటుంది. మనకి సర్వర్ ఎడిషన్ రెండు ఉంటాయి అనమాట. క్లయింట్ ఎడిషన్ యాజ్ వెల్ యాజ్ సర్వర్ ఎడిషన్ ఉంటాయి. సో క్లయింట్ ఎడిషన్ అనేది ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాం? మన ల్యాప్టాప్ లో. మన ల్యాప్టాప్ లో ఉండే ఇన్స్టాల్ చేసిన వర్షన్ నే మనం క్లయింట్ ఎడిషన్ అంటాం. క్లయింట్ క్లయింట్. లేదు లేదు, మేము సర్వర్ లో ఉపయోగిస్తున్నాం కదా, అది అది సర్వర్ ఎడిషన్. ఏం సార్ ఎడిషన్ ఎడిషన్ అంటే? ఎడిషన్ అంటే సాఫ్ట్వేర్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్. మనం దానిని
క్లయింట్ అంటే ల్యాప్టాప్ లో ఉపయోగిస్తాం, యాజ్ వెల్ యాజ్ సర్వర్ లో కూడా ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ యాపిల్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఒక మ్యాక్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. వాడు ఏం చేశాడు, ల్యాప్టాప్ లో ఉపయోగించుకోవచ్చు దాన్ని, సర్వర్ లో కూడా ఉపయోగించుకోవచ్చు దాన్ని. అంటే సర్వర్ ఎడిషన్ తయారు చేశాడు, ల్యాప్టాప్ ఎడిషన్ కూడా తయారు చేశాడు. దట్ మీన్స్ వాడు క్లయింట్ ఎడిషన్ తయారు చేశాడు. క్లయింట్ ఎడిషన్, క్లయింట్ సాఫ్ట్వేర్ అట్లా. బట్ పేరు మాత్రం మ్యాకే. అలాగే ఇన్ ద సేమ్ వే సేమ్ ఫ్యాషన్ విండోస్ కూడా ఏం చేశాడు, విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మనకి రెండు రకాలుగా తయారు చేశాడు. ఎలాగా, క్లయింట్ ఓఎస్ తయారు చేశాడు, లేదా సర్వర్ ఓఎస్ కూడా తయారు చేశాడు. సర్వర్ ఓఎస్, క్లయింట్ ఓఎస్ అంటే ఏంది, అది ల్యాప్టాప్ లో మాత్రమే పనిచేసింది ఆ ఎడిషన్. ఓకే, అది ల్యాప్టాప్స్ మాత్రమే. సర్వర్ ఓఎస్ అంటే ఏంది, అది సర్వర్ లో పనిచేసింది. సచ్ దట్ ది డిజైన్, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ పేరు విండోసే, బట్ విండోస్ ఈజ్ అవైలబుల్ ఇన్ టూ వేస్, క్లయింట్ యాజ్ వెల్ యాజ్ సర్వర్. క్లయింట్ అంటే ఏంది, మన ల్యాప్టాప్ లో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. సర్వర్ అంటే ఏంది, మన సర్వర్ లో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. అట్లా అలాగ అందుబాటులో ఉంది యాక్చువల్. అయితే ఇది ఏంది, జియోఐ. జియోఐ సర్వర్ లో కూడా జియోఐ. ఇప్పుడు మనం చూసాం కదా, మనం విండోస్ సర్వర్ లాంచ్ చేస్తే జియోఐ కనపడింది, ల్యాప్టాప్ జియోఐ కనపడింది. విండోస్ ల్యాప్టాప్ లో జియోఐ, విండోస్ సర్వర్ లో జియోఐ అని కనపడుతుంది. అలాగే మనకి ఉబుంటు అనేది కూడా ఉంది బాస్. ఉబుంటు, ఉబుంటు వాడు కూడా ఇదే స్టైల్. ఉబుంటు అనేది ఏం చేసాడు తెలుసా, క్లయింట్ ఎడిషన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ సర్వర్ ఎడిషన్ కూడా ఉంది. సో ఉబుంటు ఈజ్ వాట్, ఉబుంటు ఈజ్ ఎ లైనెక్స్ ఫ్లేవర్ బాస్. ఉబుంటు ఈజ్ ఎ లైనెక్స్ ఫ్లేవర్. సో దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ టూ వేస్, క్లయింట్ ఎడిషన్ ఉంది, సర్వర్ ఎడిషన్ ఉంది. క్లయింట్ ఎడిషన్ అంటే ఏం సార్, మన ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సర్వర్ ఎడిషన్ అంటే ఏం సార్, మన సర్వర్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సర్వర్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఉబుంటుని, ల్యాప్టాప్ లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఉబుంటుని. ఎస్ ఉబుంటు, ఎస్ ఎస్, చాలా ఫాస్ట్ గా పనిచేసింది, చాలా ఫాస్ట్ గా పనిచేసింది, ఎందుకంటే ఇది లైనక్స్ ఫ్లేవర్ కాబట్టి. సరే సార్, బాగానే ఉంది. మరి ల్యాప్టాప్ లో సర్వర్ లో ఉపయోగిస్తారు, కరెక్టే. ఇది ఈ గొడవ పక్కన పెడదాం. ఇప్పుడు మన గొడవ ఏంటంటే, అంటే క్లయింట్ సాఫ్ట్వేర్ అంటే ఏంది, సర్వర్ సాఫ్ట్వేర్ అంటే ఏంది, కొంతమంది మిమ్మల్ని క్వశ్చన్లు వేస్తారు. ల్యాప్టాప్ లో వేసేదాన్ని క్లయింట్ ఎడిషన్ అంటాం, సర్వర్ లో వేసేదాన్ని క్లయింట్ సాఫ్ట్వేర్ అంటాం. అంటే సర్వర్ సాఫ్ట్వేర్, అది సర్వర్, ఇది క్లయింట్. ల్యాప్టాప్ లో ఉపయోగించేది క్లయింట్, సర్వర్ లో ఉపయోగించేది సర్వర్. సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు గిట్ బ్యాష్ గొడవ ఏంటి అంటే, గిట్ బ్యాష్ అనేది ఏంటంటే, గిట్ బ్యాష్ ఇస్ ఎ సాఫ్ట్వేర్ టూల్. గిట్ బ్యాష్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ టూల్ అనుకోండి, సాఫ్ట్వేర్ టూల్. ఓకే, సాఫ్ట్వేర్, గిట్ బ్యాష్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ టూల్ లైక్ పట్టీ లాగా. అంటే మనకి పట్టీ ఎలాగో గిట్ బ్యాష్ కూడా అలాగ అనుకోండి సింపుల్ గా. పట్టీ ఉపయోగించి ఏం చేస్తాం, సర్వర్ కనెక్ట్ అవుతాం. గిట్ బ్యాష్ ఉపయోగించి ఏం చేస్తాం, సర్వర్ కనెక్ట్ అవుతాం. రెండు ఒకటేనా, రెండు ఒకటే, సేమ్ టు సేమ్. కొంతమంది గిట్ బ్యాష్ ఉపయోగించారు, కొంతమంది పట్టీ ఉపయోగిస్తారు. సరే, గిట్ బ్యాష్ పట్టీ. మరి గిట్ బ్యాష్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలి. పట్టీ అనేది కూడా అంతే, డౌన్లోడ్ చేసుకుని మనం ఇన్స్టాల్ చేయాలి. గిట్ బ్యాష్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకుని మనం ఇన్స్టాల్ చేయాలి. డౌన్లోడ్ అంటే ఎక్కడ ఉంది, ఏం లేదు, నువ్వు గూగుల్లోకి వెళ్ళి, గూగుల్లోకి వెళ్ళి గిట్ బ్యాష్ అని కొట్టండి. గిట్ బ్యాష్ డౌన్లోడ్, గిట్ బ్యాష్ డౌన్లోడ్ అని చేసిన వెంటనే అప్పుడు మనకి గూగుల్లో గిట్ బ్యాష్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మన మిషన్. చేసుకున్న తర్వాత ఎలా సెటప్ చేయాలో అది నేను చెప్తాను సింపుల్ గా. ఫస్ట్ అయితే మీరు ఒక సర్వర్ తయారు చేయండి. ఫస్ట్ మీరు ఇదిగో ఇది ఒక సర్వర్ తయారు చేసుకోండి ఫస్ట్, సర్వర్ వన్. ఓకే, సర్వర్ వన్ తయారు చేసుకోండి. సర్వర్ వన్ తయారు చేసుకునేటప్పుడు కీ పేరు కూడా కావాలిగా, కీ పేరు కూడా జనరేట్ చేసుకోండి. కీ పేరు ఎక్కడ పెడతారు మీరు, డౌన్లోడ్స్. కన్ఫామ్ గా అది డౌన్లోడ్స్ లో ఆటోమేటిక్ గా డౌన్లోడ్స్ లోనే సెట్ అవుతుంది కీ పేరు అని. డౌన్లోడ్ లో, సరే డౌన్లోడ్ లోనే ఎందుకు అవుతుంది ప్రతిదీ కూడా, అది బ్రౌజర్ సెట్టింగ్స్. బ్రౌజర్ సెట్టింగ్స్ లో అలా సెట్ చేశారు మీరు బై డిఫాల్ట్ గా, అందుకనే మీరు చేసిన ప్రతి డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ లోకి వెళ్తుంది అనమాట. దట్స్ వే దట్ దే డిజైన్ అట్లా. సో ఆ డౌన్లోడ్కి వెళ్ళారు. Okay. ఇది ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే గిట్ బ్యాష్. గిట్ బ్యాష్.
సో గిట్ బ్యాష్ అంటే ఈ వర్షన్ పార్ట్ 1 ఇది అయిపోయింది. పార్ట్ 1 లో మీరు ఏం చేశారు? ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నారు. పార్ట్ టూ లో ఏం చేస్తారు? డౌన్లోడ్ గిట్ బ్యాష్. పార్ట్ 2 లో డౌన్లోడ్ గిట్ బ్యాష్. ఓకే, గిట్ బ్యాష్ డౌన్లోడ్ చేస్తాం. మరి ఇప్పుడు ఎట్లా సర్వర్ కనెక్ట్ అవుతాం? సో గిట్ బ్యాష్ ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ అయితే ఇలా గిట్ బ్యాష్ ఓపెన్ చేసి ఓపెన్ అయింది. ఓకే, సో ఓపెన్ అయిన తర్వాత మీరు గిట్ బ్యాష్ లోకి కనెక్ట్ ఎలాగ అవుతారో నేను చూపిస్తాను సింపుల్ గా. అంటే మీరు SSH ఏదైతే ఉందో దాని ద్వారా కనెక్ట్ అవుతారు గిట్ బ్యాష్ లో. SSH ఎలాగ SSH ఉపయోగిస్తారు ఏందనేది ఇప్పుడు మనం గిట్ బ్యాష్ గురించి చూడండి. ఫస్ట్ అయితే మనం సర్వర్ను లాంచ్ చేయండి. ఫస్ట్ సర్వర్ను లాంచ్ చేయాలంటే AWS. EC2 ఇన్స్టాన్స్కి వెళ్ళాలి. సో ఇన్స్టాన్సెస్, మనకి ఎక్కడ సర్వర్ లేదు, లాంచ్ ఇన్స్టాన్స్. సో లాంచ్ ఇన్స్టాన్స్. సో లాంచ్ ఇన్స్టాన్స్ తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తాం? నేమ్. సో ఇప్పుడు ఇది లైనక్స్ సర్వరే, సో మనం ఆపరేటింగ్ సిస్టమ్ కూడా సెలెక్ట్ చేసేది లైనక్సే, విండోస్ కాదు. అయిపోయింది విండోస్, లైనక్సే. సో తర్వాత లైనక్స్ తర్వాత ఇక్కడ ఇన్స్టాన్స్ టైప్ వచ్చేసి 1 కోర్ CPU 1 GB. తర్వాత కీ పేర్ వచ్చేసి మనం క్రియేట్ న్యూ కీ పేర్. ఇక్కడ మనం ఇస్తాం కీ పేర్ నేమ్ అని ఇస్తాం. ఏమి ఇస్తాం అంటే లైనక్స్ కీ పేర్ అని ఇవ్వండి. లైనక్స్ కీ పేర్ లైనక్స్ కీ పేర్ 1 అనేది జస్ట్ లైనక్స్ సర్వర్ 1 లాగా లైనక్స్ కీ పేర్ 1 అని ఇద్దాం. ఓకే, క్రియేట్ కీ పేర్. దిస్ కీ పేర్ విల్ బి డౌన్లోడెడ్ డైరెక్ట్లీ ఇంటూ యువర్ ల్యాప్టాప్ డౌన్లోడ్స్ ఫోల్డర్. మీకు డౌన్లోడ్స్ ఫోల్డర్ లో ఉంటుంది. సో కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత ఇలాగా లాంచ్ ఇన్స్టాన్స్. కొంచెం స్మూత్ గా ఉండాలి కోర్సుని, పండగా ఉండకూడదు, మరి ముద్దుగా ఉండకూడదు, మంపుగా ఉండకూడదు. కొంచెం స్మూత్ గా ఉండాలి. సాఫ్ట్వేర్ లోకి రావాలనే కోరికలు కాదు, కోరికలతో పాటు మనం మైండ్ ను కూడా మార్చుకోవాలి, షార్ప్నెస్ పెంచుకోవాలి, షార్ప్ గా ఉండాలి. చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవాలి ప్రతిరోజు, ప్రతినిత్యం. సో if you develop the positive energy, then only you will get the software job. If you develop the negative energy, సాఫ్ట్వేర్ జాబ్ కాదు మీరు చేసేది, ఇంటికి వెళ్ళిపోతారు. అట్లా ఉంటది అనమాట సాఫ్ట్వేర్ కోర్సు. సహనం, ఓపిక అన్నీ ఉండాలి. నీకు బ్యాంక్ కోచింగ్కి వెళ్ళినప్పుడు ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నావో, గ్రూప్ 1 ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నావో, టీచర్ జాబ్ కొట్టడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నావో, ఇక్కడ కూడా అన్ని సంవత్సరాలు అవసరం లేదు, కానీ కొన్ని నెలలు మాత్రం కష్టపడాలి. ఆ నెలల్లో కూడా నెగిటివ్ మైండ్ సెట్ తో ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండాలి. అట్లా మనం సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోకి వస్తున్నాం అంటారు, నెగిటివ్ మైండ్ సెట్ తోనే వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాక్లెట్లు ఉన్నాయి తీసుకొని వెళ్దాం అనే టైప్ లో వస్తారు. చాక్లెట్లే ఉండవు. చాక్లెట్లు ఇస్తామని చెప్తారు, కానీ ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అది నేను అనేది. కాబట్టి సాఫ్ట్వేర్ జాబ్ అనేది అంత తేలిగ్గా రాదు. కోర్సు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. నేర్చుకున్న కోర్సుని ప్రజెంటేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఓకే, నెగిటివ్ మైండ్ సెట్ అసలే ఉండకూడదు. గ్రూప్ 1కి వెళ్ళినప్పుడు నెగిటివ్ మైండ్ సెట్ ఉండదు. బ్యాంక్కి వెళ్ళినప్పుడు నెగిటివ్ మైండ్ సెట్ ఉండదు. టీచర్ జాబ్కి వెళ్ళినప్పుడు నెగిటివ్ మైండ్ సెట్ ఉండదు. కానీ సాఫ్ట్వేర్ జాబ్కి వచ్చి జాబ్ కొడదాము కోచింగ్ తీసుకున్నప్పుడు 2 నెలలకే నెగిటివ్ మైండ్ సెట్ తయారైపోతుంది. ఎందుకంటే ప్రభావం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభావం. కాబట్టి ఎవరెవరో ఏదేదో చెప్తా ఉంటారు ఫోన్లు చేసి, మా కంపెనీలో మంచి అవకాశాలు ఉన్నాయి, కరెంట్లీ ప్రెషర్ ఓపెనింగ్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి, నీకు ఇప్పించేస్తాను నాదే అంటారు. కంపెనీ మొత్తం నేనే డీల్ చేస్తా అంటారు. అలాంటి చాలా ఫోన్స్ వస్తూ ఉంటాయి. కంపెనీని ఎవడు డీల్ చేయలేడు, ఎవడు సాధ్యం కాదు. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నాడు కూడా కంపెనీని డీల్ చేయలేడు. ఆ కెపాసిటీ అయితే ఎవరికి లేదు, ఎవరికి ఇవ్వరు కూడా కంపెనీ. కాబట్టి ఫ్రెషర్లు మీరు గుర్తించాల్సింది ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలంటే
ముందు సబ్జెక్ట్ ఉండాలి, స్కిల్ ఉండాలి. స్కిల్ ఉండాలి. నీ రెజ్యూమ్ 10 రెజ్యూమ్స్ ప్రింట్ అవ్వాలి. 10 రెజ్యూమ్స్ ప్రింట్ అయ్యి కంపెనీలో ఎక్కడ వేకెన్సీ ఉందో, ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయో, ఎక్కడ వాకింగ్స్ జరుగుతుందో, స్పెషల్ డ్రైవ్స్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారో తెలుసుకొని అక్కడికి వెళ్ళాలి. అట్లా ఇవన్నీ చేయాలా జాగ్రత్తగా. బద్ధకంగా అసలు ఏమీ లేకుండా నెగిటివ్ మైండ్ సెట్ తో నిద్రపోతే ఏం రాదు. సరే, లైనక్స్ సర్వర్ లాంచ్ అయింది. ఇప్పుడు నేను ఈ లైనక్స్ సర్వర్ లాంచ్ అయింది. ఓకే, ఈ లైనక్స్ సర్వర్ లాంచ్ అయింది, కానీ నేను పట్టి టూల్ కాదు, గిట్ బ్యాష్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. సో నా కీ పేరు ఎక్కడ ఉంది చూసుకో ఫస్ట్. నా కీ పేరు ఎక్కడ? డౌన్లోడ్స్ లోకి వెళ్ళు. నా కీ పేరు కాదు, డౌన్లోడ్స్. సో వీటన్నిటిని డిలీట్ చేయండి, ఇన్స్టాన్స్ ఇవే. సో దిస్ ఈజ్ మై కీ పేర్. దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ మై డౌన్లోడ్స్ ఫోల్డర్. ఓకే, ఇది లైనక్స్ కీ పేర్. బాగుంది. ఓకే, లైనక్స్ కీ పేర్ బాగుంది సార్. మరి ఇప్పుడు మీరు ఏం చేశారు? పార్ట్ 1 కంప్లీట్ చేశాను. ఏం చేశా? పార్ట్ 1 లో లైనక్స్ సర్వర్ తయారు చేశాను, కీ పేరు డౌన్లోడ్ చేసి నా దగ్గర పెట్టేసాను. దిస్ ఈజ్ మై కీ పేర్. ఎక్కడ ఉంది అది? నా డౌన్లోడ్స్ ఫోల్డర్ లో ఉంది. మరి ఇప్పుడు ఏంది? నెక్స్ట్ గిట్ బ్యాష్ డౌన్లోడ్ చేసి. సో గో టు గూగుల్. గూగుల్ గో టు google.com. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే జస్ట్ గిట్ బ్యాష్ డౌన్లోడ్ ఫర్ విండోస్. గిట్ బ్యాష్ డౌన్లోడ్ ఫర్ విండోస్ అంటే చూసారా, ఫస్టే వచ్చేసింది గిట్ బ్యాష్ డౌన్లోడ్ ఫర్ విండోస్. క్లిక్ చేయండి. సో ద గిట్ బ్యాష్ ఈజ్ అవైలబుల్ ఫర్ విండోస్, మ్యాక్ యాజ్ వెల్ as లెనిక్స్ ఆల్సో. విండోస్ కి, మ్యాక్ కి, లెనిక్స్ కి మూడింటికి సమాధానం చెప్పచ్చు దీంతో. ఓకే, ఇట్లా. ఆ, సరే సరే, ఎక్కడ ఉంది అది? మాకు ఏం అర్థం కాలేదు. ఇది కూడా డౌన్లోడ్ ఫర్ విండోస్ ఉంది కదా, డౌన్లోడ్ చేసుకో. ఓకే, డౌన్లోడ్ ఫర్ విండోస్ అని వచ్చింది కదా. Yes. మీది ఏ డౌన్లోడ్? ఏది 64 బిట్ 32 బిట్ అడిగింది. నాకేంటి 64 బిట్. సో నాకేంటిది 64. సో నాది 64 బిట్ కాబట్టి నేనేం చేస్తాను? దీన్ని క్లిక్ చేస్తాను. దీన్ని ఎలా క్లిక్ చేస్తా అంటే ఇది డౌన్లోడ్ పర్పస్ కే డౌన్లోడ్ అవుతుంది నా డౌన్లోడ్స్ ఫోల్డర్ లో, అంతే. డౌన్లోడ్ మాత్రమే. అంటే సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ ఉంది, గిట్ బ్యాష్ సాఫ్ట్వేర్. అక్కడ నుంచి నేను ఇది. ఓకే, సరే. ఎక్కడికి వెళ్ళింది సార్ సాఫ్ట్వేర్? వెళ్ళండి ముందు అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళండి. గో టు దట్ ప్లేస్, డౌన్లోడ్స్. చూసారా, ఇది ఇది ఈ సాఫ్ట్వేర్. సో క్లిక్ చేయండి. ఎస్, ఎస్ ప్రెస్ చేయండి. నెక్స్ట్, నెక్స్ట్, ఎస్. సో బిగ్ బ్యాష్ అనేది డెస్క్టాప్ మీద కూడా ఐకాన్ లాగా ఉండమంట, ఉండు అంటున్నాను. ఎస్. నెక్స్ట్, 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 నెక్స్ట్. అన్ని నెక్స్ట్లేనా సార్? అన్ని నెక్స్ట్లే. ఓకే, నెక్స్ట్, 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 నెక్స్ట్. ఇక్కడైతే ఎస్, ఆర్ యూ రీస్టార్ట్ యువర్ కంప్యూటర్ నో అనేది. నో, ఐ విల్ రీస్టార్ట్ ద కంప్యూటర్ లేటర్. అంటే మీకు చూపించాలి కాబట్టి నేను సర్వర్ని. అయిపోయింది. ఏం సార్ ఏం రాలేదు? ఏం సార్ మాకు డౌన్లోడ్ అయిందా, ఇన్స్టాల్ అయిందా లేదా అసలు? సో ఇన్స్టాల్ అయిందా లేదా తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాం? కంట్రోల్. ఓకే, సో ఇప్పుడు మనం గిట్ బ్యాష్ ఉపయోగించి లైనక్స్ మిషన్ తో కనెక్ట్ ఎలా కావాలో చూసాం. అంటే మనం రీస్టార్ట్ ఆల్రెడీ ఏం చేసాం? ఒక సర్వర్ ని, ఒక లైనక్స్ సర్వర్ ని లాంచ్ చేసాం. ఆ లైనక్స్ సర్వర్ కీ పేరు అనేది ఎస్ ఎస్ మనకి ఎక్కడ ఉంది అంటే డౌన్లోడ్ లో ఉంది. డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ లో ఉంది. లైనక్స్ సర్వర్ కీ పేరు డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ లో ఉంది. ఓకే, సో అదే విధంగా ఇప్పుడు మనకి గిట్ బ్యాష్ సాఫ్ట్వేర్ ని మనం ఇన్స్టాల్ చేసాం ఆల్రెడీ. దానికి రీస్టార్ట్ అడిగింది, మనం రీస్టార్ట్ చేసేసాం, అయిపోయింది. ఓకే, సో నౌ గిట్ బ్యాష్ సాఫ్ట్వేర్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ అవర్ ల్యాప్టాప్. మన ల్యాప్టాప్ లోనే ఉంది. ఓకే, సో మన ల్యాప్టాప్ లో ఉన్న ఈ గిట్ బ్యాష్ సాఫ్ట్వేర్ సహాయంతో
మనము లైనెక్స్ సర్వర్ లోకి కనెక్ట్ అవ్వాలి. లైనెక్స్ సర్వర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ AWS. అది విషయం. సో మన ల్యాప్టాప్ లో ఉన్న ఈ గిట్ బ్యాష్ అనే సహాయంతో, గిట్ బ్యాష్ టూల్ సహాయంతో ఐ కెన్ ఏబుల్ టు కనెక్ట్ లైనెక్స్ మిషన్. ఇప్పుడు వరకు మనం ఏం చేసాం, పట్టి ఉపయోగించాం. బట్ నౌ నో పట్టి, ఓన్లీ గిట్ బ్యాష్. ఇప్పుడు వరకు మనం గతంలో ఏం ఉపయోగించాం, పట్టి. సో దిస్ ఇస్ వాట్ సర్వర్, లైనెక్స్ సర్వర్. ఇది లైనెక్స్ సర్వర్. ఓకే. సో నౌ దిస్ ఇస్ వాట్ అవర్ ల్యాప్టాప్. ఇది మన ల్యాప్టాప్. ఇప్పుడు మన ల్యాప్టాప్ లో గిట్ బ్యాష్ ఉంది. గిట్ బ్యాష్. ఓకే. సో ఈ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ గిట్ బ్యాష్ సాఫ్ట్వేర్ ఐ కెన్ ఏబుల్ టు కనెక్ట్ లైనెక్స్ మిషన్, గిట్ బ్యాష్ సాఫ్ట్వేర్. బట్ దానికోసం నా ల్యాప్టాప్ లో గిట్ బ్యాష్ డౌన్లోడ్ చేశాను, ఆల్రెడీ ఇన్స్టాల్ కూడా చేసేసాను. సో ఇప్పుడు చూడండి, ఇన్స్టాల్ చేసినట్లు ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఇదిగోండి మనం ఇక్కడ చెప్పాం కదా ఇందాక, కంట్రోల్ ప్యానెల్లోకైనా వెళ్ళొచ్చు. ఎస్ ఎస్, కంట్రోల్ ప్యానెల్. సో కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్తే మనకి కనపడాలి. ఎస్, ఇదిగోండి గిట్ వచ్చేసింది. గిట్, గుడ్. సో గిట్ వచ్చింది. ఆ తర్వాత మనం సెర్చ్ బాక్స్ లో కొట్టినా సరే గిట్ బ్యాష్, ఇదిగోండి గిట్ బ్యాష్ వచ్చేసింది. చూసారా, గిట్ బ్యాష్ వచ్చింది. ఓకే. సో తర్వాత మనకి ఇక్కడ ఐకాన్ కూడా కనిపిస్తుంది సింపుల్ గా. ఇదిగోండి ఇక్కడ ఐకాన్ చూసారా, మనం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసాం కాబట్టి ఎస్ ఇట్ ఈస్ ఆల్సో డిస్ప్లేయింగ్ ద ఐకాన్. ఎస్, చూసారా, ఇది ఐకాన్, గిట్ బ్యాష్ ఐకాన్ కూడా వచ్చేసింది. సార్ ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించాలో చెప్పండి సార్. ఏం లేదు, సింపుల్ గా ఇప్పుడు మన సర్వర్ ఎక్కడ ఉంది, AWS లో ఉందమ్మా. సర్వర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్, సర్వర్ దగ్గరికి వెళ్ళు. వాడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా నీకు ఇస్తాడనమాట, అది కూడా చూపిస్తాను. సో నువ్వు గిట్ బ్యాష్ లోకి వెళ్ళడానికి ఏం చేయాలో ఇన్స్ట్రక్షన్స్ కూడా వాడు ఇస్తాడు కొన్ని. ఓకే. సో సర్వర్ దగ్గరికి వెళ్తాం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ SSH ఉపయోగించి నేను ఇప్పుడు దీన్ని చేస్తాను త్రూ గిట్ బ్యాష్. ఎట్లా అనేది చూడండి. సరే, ఇప్పుడు ఇక్కడ మనకి లైనక్స్ సర్వర్ ఉంది, కాపీ. మనం జనరల్ గా పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేస్తాం. ఇప్పుడు అది అవసరం. మరి ఏం చేయాలి సార్? ఏం లేదు, సింపుల్ గా ఈ లైనక్స్ సర్వర్ ఇలా క్లిక్ చేసి ఇక్కడ కనెక్ట్ బటన్ ఉంది కదా, కనెక్ట్ బటన్ ప్రెస్ చేయండి. కనెక్ట్ బటన్. సో కనెక్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి కనెక్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ చూసారా, SSH క్లయింట్. ఎస్ ఎస్, SSH క్లయింట్. ఇక్కడికి వెళ్ళండి. క్లిక్ చేసిన వెంటనే ఇదిగో ఇది, ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి అంతే. ఈ స్టెప్స్ ఫాలో అయితే వెంటనే మీకు ఈజీగా సెట్ అవుతుంది. ఈ స్టెప్స్ ఫాలో అయితే మీరు ఈజీగా సెట్ అవుతారు. ఎలా సార్ ఈ స్టెప్స్ ఎలా ఫాలో అవ్వాలా? ఏం లేదు, సింపుల్. సింపుల్ గా మీరు చూడండి. ఫస్ట్ మీరు ఎక్కడైతే ఈ పేరు ఉందో, ఈ పేరు ఆ ఫైల్ లొకేషన్ కి వెళ్ళండి. డౌన్లోడ్స్ లో ఉంది మీకు ఈ పేరు. ఓకే. ఈ ఫైల్ లొకేషన్ ఇది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా ఇది రైట్ క్లిక్ నొక్కిన తర్వాత ఇలాగా షో మోర్ ఆప్షన్స్ లో కొంచెం కింద వస్తే చూసారా, గిట్ బ్యాష్, ఓపెన్ గిట్ బ్యాష్ హియర్, ఓపెన్ గిట్ బ్యాష్ హియర్ అని కనపడుతుంది. అంటే డౌన్లోడ్స్ లో ఉన్నాను నేను, ఆ తర్వాత లైనక్స్ కీ పేరు దగ్గరే ఉన్నాను. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత షో మోర్ ఆప్షన్స్, గిట్ బ్యాష్ హియర్, ప్రెస్ ఎంటర్ బటన్, గిట్ బ్యాష్. అరే ఇంతేనా గిట్ బ్యాష్? ఇంతే. ఇదేనా లైనక్స్ సర్వర్ తో కనెక్ట్ అయ్యేది? ఇంతే లైనక్స్ సర్వర్ తో కనెక్ట్ అయ్యేది. గిట్ బ్యాష్ అంటే ఇంతే ఎన్విరాన్మెంట్, ఇంతకు మించి ఇంకేం లేదు. మరి లైనక్స్ మిషన్ తో కనెక్ట్ అవ్వలేదు ఎందుకు? లైనక్స్ మిషన్ తో కనెక్ట్ అవ్వాలంటే దానికి నువ్వు ఇవ్వాలి కదా సెటప్. ఆ సెటప్ ఇవ్వడానికంటే ముందే, అంటే ఏదైతే కీ పేరు ఉందో నీ దగ్గర, ఇక్కడ ఈ కీ పేరు అనుకుంటున్నావో దీనికి పర్మిషన్స్ లేవు. ఈ కీ పేరుని యూజ్ చేసుకునే పర్మిషన్స్ నీకు లేవు. కాబట్టి పర్మిషన్స్ ఫస్ట్ అప్లై చేసుకోవాలి. పర్మిషన్స్ అప్లై చేయాలంటే ఎట్లా సార్? సిహెచ్ మోడ్. ఎక్కడ? ఇక్కడే. ఇక్కడే సిహెచ్ మోడ్ రాయాలి. ఎట్లా రాయాలా? ఎలా రాయాలో నువ్వు లోపలికి వెళ్తే వాడే చూపించాడు చూడండి. బాబు, అమ్మా నువ్వు లైనక్స్ మిషన్ ని కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నావు కాబట్టి దాని ఇన్స్ట్రక్షన్స్ ఇదిగో. ఇదిగో ఓపెన్ SSH క్లయింట్. ఓపెన్ SSH క్లయింట్ అంటే గిట్ బ్యాష్ ఓపెన్ చేసా. ఓకే, ఓపెన్ చేశాను. గిట్ బ్యాష్ అనేది ఏంది? క్లయింటే, క్లయింట్ సాఫ్ట్వేర్, క్లయింట్ SSH క్లయింట్ అనుకో. సో ఇదిగో లొకేట్ యువర్ ప్రైవేట్ కీ.
అంటే లొకేట్ యువర్ ప్రైవేట్ కీ అంటే ఏంది? మీరు ఆ ప్రైవేట్ కీ దగ్గరికి వెళ్ళండి. ఇదిగో వెళ్ళిన తర్వాత రైట్ క్లిక్ చేస్తే ఇది వచ్చింది నాకు. అంతే. అదిగో అదే చేశాను. తర్వాత ఏమంటున్నాడంటే రన్ దిస్ కమాండ్ ఇఫ్ నెసెసరీ కీ ఇస్ నాట్ ఎక్విప్. రన్ దిస్ కమాండ్. ఓకే అంటే వాడు రాసింది కూడా సిహెచ్ మోడ్ రాశాడు చూసారా. రన్ దిస్ కమాండ్ అంటున్నాడు. అంటే అక్కడ ఉన్న ఆ ఫైల్ కి బాబు పర్మిషన్స్ ఇవ్వు అని అర్థం. పర్మిషన్స్ ఇవ్వు. ఎక్కడున్న ఆ ఫైలు? ఇదిగో ఇక్కడ కీ పేరు ఉంది కదా, దానికి పర్మిషన్స్ ముందు ఇవ్వు. దానికి ఇది సిహెచ్ మోడ్ వాడే రాశాడు. సిహెచ్ మోడ్. ఎస్ ఎస్. ఇది చూసారా, మనం రాయలా. మన కీ పేరు నేమ్ కూడా వాడే తీసుకున్నాడు. లైనక్స్ కీ పేరు 1 అనేది మనం తయారు చేసిన కీ పేరు తీసుకొని వాడు ఏం చేశాడు, సిహెచ్ మోడ్ ముందు యాడ్ చేసేసి 400 రాసేసాడు. సిహెచ్ మోడ్ 400 అంటే ఏంటి? యాక్సెస్ పర్మిషన్ టోటల్ గా. ఇక్కడ 777 ఇవ్వచ్చు కదా సార్, ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. వాడు అలా రాసాడు. 400 రాశాడు దీనికి అంతే. సో ఈ స్టేట్మెంట్ మనం ఎగ్జిక్యూషన్ చేయాలి ఎక్కడ? గిట్ బ్యాష్ లో. ఎందుకు? ఆ ఫైల్ ని యాక్సెస్ చేసుకోవాలంటే ఆ ఫైల్ మీద మనకు పర్మిషన్స్ ఉండాలి కాబట్టి ముందుగానే ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, సరే సార్, ఎట్లాగ ఇవ్వాలా? ఏం లేదు, ఏదైతే ఆడ కాపీ చేసామో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయి. ఎక్కడ? ఇదిగో మీ లైనెక్స్. మళ్ళీ చెప్తా చూడండి. అంటే మనం కన్ఫ్యూజ్ లో కంగారులో ఉంటాం కదా, కొంచెం 5 నిమిషాలు అయిపోవచ్చింది, క్లోజ్ చేస్తాం. 5 నిమిషాలు. ఇదిగో అంటే కొంచెం తల పక్కకు తిప్పిన అర్థం కాదనమాట క్లాస్, అందుకోసం. కొంచెం తల పక్కకు తిప్పి మమ్మీ డాడీ అని పిలిచినా నీకు అర్థం కాదు, అవుటే ఆ రోజు క్లాస్ వేస్టే. మళ్ళీ ఆ రికార్డింగ్ 2 సార్లు వింటే కానీ అర్థం కాదు అట్లా. సరే, ఇప్పుడు ఈ లైనెక్స్ సర్వర్ ఇది. ఆ, ఇలాగా చెక్ బాక్స్ ని క్లిక్ చేసి కనెక్ట్ అనే బటన్ నొక్కాలి. కనెక్ట్ అనే బటన్ నొక్కితే అప్పుడు ఆప్షన్స్ కనపడతాయి. ఆ కనెక్ట్ అనే బటన్ లో కూడా EC2 ఇన్స్టాన్స్ కనెక్ట్ ఉంటుంది, సెషన్ మేనేజర్ ఉంటుంది, SSH క్లయింట్ ఉంటుంది. ఇప్పుడు మనం SSH క్లయింట్ కి వెళ్తాం. ఎస్ఎస్ క్లయింట్ కి వెళ్తే ఇక్కడ ఏంది? సిహెచ్ మోడ్. పర్మిషన్స్ ఇవ్వాలి. అదేనా, దీన్ని క్లిక్ చేసి కాపీ చేసి సో గిట్ బ్యాష్ కి వెళ్ళు. ఇది గిట్ బ్యాష్, దిస్ ఇస్ మై గిట్ బ్యాష్. వెళ్ళిన తర్వాత ఏంది? పేస్ట్. పేస్ట్ అంటే కాపీ చేసి పేస్ట్ చేయాలి. కాపీ పేస్ట్. సార్ పేస్ట్ అవుతుంది ఏంటి సార్? అంతే ఉంటాయి మరి. పట్టీ అంత అంటే అంత నీట్ గా ఎవరు తయారు చేయలేకపోయారు. పట్టీ అనేది సూపర్ ఎక్సలెంట్ అసలు. అది ఎక్స్ట్రాడినరీ పట్టీ అనేది. సిహెచ్ మోడల్ కాపీ. ఇక్కడ పేస్ట్ కావాలి నాకు. పేస్ట్ అయింది. పేస్ట్ అయింది. సిహెచ్ మోడ్ దాకే తీసుకుంది. ఇది అంతే. ప్లస్ ఎంటర్ బటన్. రన్ చేయండి దీన్ని. ఎస్, రన్ చేసేసి అయిపోయింది. ఓకే, రన్ చేశాను సార్. అంటే అక్కడున్న కీ పేరుకి మనం పర్మిషన్స్ ఇచ్చాం, ఎందుకంటే ఉపయోగించుకోవాలి ఇప్పుడు అది నేను. అందుకోసం పర్మిషన్ ఇవ్వాలి ముందుగానే. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఏం లేదు, సింపుల్ గా మళ్ళీ నీ సర్వర్ దగ్గరికి వెళ్ళి, AWS లో ఉన్న సర్వర్ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఎగ్జాంపుల్ అని రాశాడు కింద. దాని కింద ఇదంతా చూసావా? ఇదంతా టోటల్ గా నీ సెటప్ ఇదే. డైరెక్ట్ గా నువ్వు ఇది క్లిక్ చేస్తే చాలు, EC2 యూజర్ గా లాగిన్ అవుతావు. అంతేనా? అంతే, ఇంకేం లేదు, నథింగ్ ఈస్ దేర్. సో కాపీ చేసి కాపీ కాపీ చేసి మళ్ళీ గిట్ బ్యాష్కి వెళ్ళి పేస్ట్ చేయి. పేస్ట్. పేస్ట్. ఎస్, అయిపోయింది. పేస్ట్ అయిపోయిందా? పేస్ట్ అయిపోయిందా? ఎస్ ఎస్, అయిపోయింది సార్. అయిపోయిన వెంటనే ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టు. చూసారా? ఎస్ అని అడిగింది. చూసారా? అయిపోయింది. అంతేనా? అంతే. ఇదిగో హూ am ఐఎమ్ EC2 యూజర్. ఎస్ ఎస్, ఐఎమ్ EC2 యూజర్. ఇక ఇక్కడ నుంచి మీరు క్లియర్, ఇక ఇక్కడ నుంచి లైనక్స్ మిషన్ తో వర్క్ చేయొచ్చు. బట్ పట్టీ అంత ఇదిగా ఉండదు అనమాట. సో మీరు ఇక ఇక్కడ పట్టీలు ఏంటంటే ఎక్సలెంట్ ఆప్షన్స్. గిట్ బ్యాష్ కూడా నీకు వచ్చా? కెన్ యూ యూజ్ ద గిట్ బ్యాష్? కెన్ యూ కెన్ యూ యునో యాక్సెస్ ద గిట్ బ్యాష్ అన్నప్పుడు చెప్పాలి.
Can I access the server with the help of git bash? Yes, I can also access the server with the help of git bash. I know very well అని చెప్తాను. అంటే మీకు ఒక ల్యాప్టాప్ ఇస్తారు, ఆ ల్యాప్టాప్ లో గిట్ బ్యాష్ ఉంటే మీరు ఇలా లాగిన్ అవ్వాలి తప్పదు. మీ ల్యాప్టాప్ లో గిట్ బ్యాష్ ఉంటే మీరు ఇలా లాగిన్ తప్పదు. సో ఇలాగ లైనెక్స్ మిషన్స్ తో కనెక్ట్ అయిపోయి అప్పుడు మీరేం చేస్తారు, మీ ఇష్టం వచ్చింది చేస్తా ఉంటారు. ఆపరేషన్స్ అన్ని మీ ఇష్టం. మీరు రూట్ యూజర్కి వెళ్తారో, యూజర్ యాడ్ కొట్టేసి ఎస్ఎస్ కేకే 1 టైప్ చేస్తారు, యూజర్ యాడ్ కొట్టేసి కేకే 2 మీ ఇష్టం, అన్నీ వస్తాయి టోటల్గా. సో క్యాట్ ఈటీసీ స్టెబిలిటీ ఇవన్నీ వస్తాయి టోటల్గా, ఇవన్నీ మొత్తం వచ్చేస్తాయి. చూసారా అట్లా ఇక టోటల్ ఎవ్రీథింగ్. అంటే మీరు లైనక్స్ మిషన్ తోనే ఉన్నారు. దిస్ ఈస్ కాల్డ్ గిట్ బ్యాష్. సో గిట్ బ్యాష్ ని ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. సో లాగౌట్ చేయాలంటే తెలుసు కదా మీకు, లాగౌట్ సేమ్ టు సేమ్, మీకు వేరేది ఏం లేదు, సేమ్ టు సేమ్. లాగౌట్ వచ్చేసారు, బయటకు వచ్చేసారు, అంతే, బయటకు వచ్చేసారు. ఎగ్జిట్ అయిపోయింది, గిట్ బ్యాష్ నుంచి కూడా బయటకు వచ్చేస్తారు అట్లా. సో ఆ విధంగా మీరు చేయాలి. సో చేయాలంటే మీరున్న లొకేషన్ ఏదైతే కీ పేరు ఉందో ఆ కీ పేరు లొకేషన్స్ లోకి ఇలాగ వెళ్ళాలి. ఇలాగ వెళ్ళిన తర్వాత మీకు గిట్ బ్యాష్ కనిపిస్తుంది. గిట్ బ్యాష్ హియర్ ఓపెన్ చేయి, ఇలాగ వస్తుంది, ఇలాగ వస్తుంది. అయితే ఈ గిట్ బ్యాష్ అనేది ఈ ఫోల్డర్ ని, ఈ ఫైల్ ని యాక్సెప్ట్ చేసుకునే సౌకర్యం ఉండదు కదా, ఉండదు. కాబట్టి పర్మిషన్స్ ముందుగానే ఇవ్వాలి. పర్మిషన్స్ ఇవ్వాలంటే వాడి దగ్గర రాసాడు పర్మిషన్స్ ముందుగానే, ఆ పర్మిషన్ సిహెచ్ మోడ్ ఉపయోగించండి అమ్మా అని. సో నేనేం చేస్తాను, సిహెచ్ మోడ్ ఉపయోగిస్తాను, కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేశాను, ప్లస్ ఎంటర్ బటన్ చేసేసాను, అయిపోయింది. చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇక్కడ ఎగ్జాంపుల్ కిందే ఉంటుంది కదా ఎస్ఎస్ఎల్, టోటల్ గా నీ సర్వర్ కి సంబంధించి కాపీ చేసుకో, ఇక్కడ పేస్ట్ చేసుకో, పేస్ట్ అంతే, ప్రెస్ ఎంటర్ బటన్, అయిపోయింది. సో క్లియర్. సో ఇదంతే, మనం సూడో ఐఫోన్ ఏదైనా చేసుకో, నో ప్రాబ్లం. ఫైల్స్ ఎంకేటీ 1 టచ్ ఫైల్ 1.10 ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. ఎల్ఎస్ ఫైల్స్, ఎల్ఎస్ ఐఫోన్ ఫైల్స్, ఇదే ఇంతే. దిస్ ఇస్ కాల్డ్ గిట్ బ్యాష్. అది సింపుల్ గానే ఉంది, సింపుల్ ఈజీ అనమాట, ఈజీ మెథడ్. సో ఈ విధంగా మనం గిట్ బ్యాష్ తో కూడా వర్క్ చేయొచ్చు సింపుల్ గా. చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది ఈజీగా. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే గిట్ బ్యాష్ ని యాక్సెప్ట్ చేసుకుంటాం, విండోస్ సర్వర్ అంటే తెలుసు మాకు, గిట్ బ్యాష్ అంటే తెలుసు, అంటే ఎవ్రీథింగ్ ఐ నో వెరీ వెల్ ఎవ్రీథింగ్ అని చెప్తాను. ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ కొంచెం మీరు ప్రాక్టీస్ చేయండి జాగ్రత్తగా, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో లెట్ us stop here for today, friends. We discuss tomorrow, friends. Okay. Thank you. Thank you so much. Thank you. Thank you, sir.